దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి శ్రోతలందరికీ కూడా ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లెంట్ ధ్యాన శ్రవంతి అను ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని బట్టి ఆ ప్రభువును స్తుతించుచున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభించినటువంటి మన ప్రీతమ బిషప్ తండ్రి గారు, ద రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, సిఎస్ఐ సినాడు ఉమెన్స్ ఫెలోషిప్ తల్లి గారికి, సిడి భారతి తల్లి గారికి ప్రభునామం వందనములు చెల్లించుచున్నాం. మన సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ యూత్ బోర్డ్ డైరెక్టర్ అయినటువంటి, యూత్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి ద రెవరెండ్ డాక్టర్ పిడిహెచ్జే బెనర్ బాబు గారికి ప్రభునామం వందనాలు చెల్లించుచున్నాం. అలాగే యూత్ బోర్డ్ సెక్రటరీ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ పిఎస్ వినయ్ కుమార్ బాబు గారికి ప్రభునామం వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి అంశం నిరీక్షణనిచ్చు సిలువ, క్రాస్ ఆఫ్ హోప్ అనేటువంటి అంశాన్ని నేటి దినంన మరి నాకు ఇవ్వడం జరిగింది. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇందులో సిలువ చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనపడుతుంది. సిలువ ప్రతిదినము మనము వెంబడించేటువంటిదిగా, సిలువనెత్తుకొని వెంబడించాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు. క్రాస్లో మొదటి అక్షరం CROSS, క్రాస్లో మొదటి అక్షరము కర్స్, శాపం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో 3 సార్లు శాపం అని రాసి ఉంటుంది. శాపగ్రాహిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో తన సిలువ శ్రమలను అనుభవించినట్టుగా మనం చూడగలం. 2వ అక్షరం R ఫర్ రీప్రోచ్, అవమానం, నిందించుట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం లేదా మార్కు సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో క్రైస్తవ జీవితంలో అవమానాలు, నిందలు, శ్రమలు ఇవన్నీ కూడా మరి ప్రాముఖ్యంగా ప్రతి వ్యక్తి జీవితంలో ఎదురయ్యేటువంటివిగా మనకు కనబడతాయి. తర్వాత 3వ అక్షరం O ఫర్ ఆర్డిల్, విలాప వాక్యంలో 1వ అధ్యాయం 12వ వచనంలో అగ్ని వంటి శ్రమలు ఎవరికైనా కలగవచ్చు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువలో అగ్ని వంటి మహాశ్రమలన్నిటినీ అనుభవించినటువంటి వాడుగా మనం ప్రభుని చూడగలం. మరి 4వ అక్షరం ఎస్, సెంటెన్స్, జడ్జిమెంట్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సిలువ మ్రానుకు ఎక్కక ముందు 39 కొరడా దెబ్బలు, బల్లెపు పోట్లు ఇవన్నీ కూడా ప్రభువు మరి భరించినట్టుగా మనం చూడగలం. తర్వాత ఎస్ అనే అక్షరంలో, మరొక ఎస్ అనే అక్షరంలో సపరేషన్. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 1-2 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి చెయ్యి విడిచిపెట్టినప్పుడు తన జీవితం సపరేటెడ్ అయినట్టుగా, ఈ కొరడా దెబ్బల కంటే, ఈ శ్రమల కంటే, ఈ బాధల కంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి చెయ్యి వదిలిపెట్టినప్పుడు ఆ బాధను తట్టుకోలేనటువంటి వాడుగా మనకు కనపడతాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువకు C అంటే కర్స్, శాపం, R అంటే రీప్రోచ్, O అంటే ఆర్డిల్, మరి S అంటే సెంటెన్స్, మరి S అంటే సపరేషన్గా మరి సిలువను గురించినటువంటి డెఫినేషన్గా మనం చూడవచ్చు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రతిదినం సిలువను ఎత్తుకొని వెంబడించాల. ఈరోజు సిలువ చాలా ప్రాముఖ్యమైనది. మండల కాలంలో సిలువ మీద ధ్యానాలు అనేకముగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రతివాడు తన గురించి, క్రీస్తుని గురించి తనకున్న అభిప్రాయాన్ని మనం ప్రతిరోజు మననం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. ఏదో ఒకసారి సిలువను జ్ఞాపకం చేసుకొని తర్వాత మరిచిపోతే మనం ప్రభు దారిలో, ప్రభు మార్గంలో నడవలేం. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు, నేనే మార్గం, సత్యం, జీవమని. ఆయన మార్గమే శ్రమల మార్గం. ఆయన మార్గంలో నడవాలని ప్రతిరోజు గుర్తు చేసుకోవాలని ప్రభు సెలవిచ్చుచున్నాడు.
ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో, సిలువనెత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు కాడు. సిలువను వెంబడించినటువంటి వాడు నాకు పాత్రుడు కాడు. సిలువ అంటే మరణానికి సాదృశ్యం. సిలువను రోమియోలు అలనాడు శిక్ష విధించటం కొరకు మరి ఎవరైతే మరి పాపం తప్పు చేసి ఉంటారో వారే తమ సిలువను, అడ్డుకర్రను, నిలువు కొయ్యను మోసుకొని పోయి దాని మీదనే వారిని సిలువ వేసి చంపేవారుగా మనం చూస్తాం. సిలువ అంటే ఎత్తుకొని వెళ్ళడం అంటే శ్రమలను అనుభవించటం అని అర్థం. యేసును వెంబడించుటకు, యేసు ప్రభు శిష్యులుగా కొనసాగుటకు ప్రభు కొన్ని షరతులను అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు శిష్యుడిగా ఉండాలంటే, శిష్యుడిగా ఉండగోరు వాడు మరి తను తాను ఉపేక్షించుకోవాలా. యేసును వెంబడించటం వలన శిష్యులు పొందబోవు బహుమానమును గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రత్యక్షపరిచాడు. యేసు తన శిష్యులకు పదే పదే శిలువ యాగం గురించి బోధించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో తాను పొందబోవు శిలువ మరణమును గురించి శిష్యులకు మరి తెలియపరచాలని ప్రభు ప్రయత్నించాడు. నేను యెరూషలేమునకును వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింస పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని తెలియజేశాడు. యూదుల న్యాయస్థానం సన్హెడ్రిన్ సభ, పెద్దలు, యాజకులు, శాస్త్రులు, ముఖ్యులు, ప్రధాన యాజకులు వీరందరూ కలిసి యూదా మతనిష్ట గల వారి చేతిలో యేసుక్రీస్తు ప్రభులు వారు హింస పొందవలసిందని హెచ్చరించాడు. పేతురు ఆ హెచ్చరికను తీసుకోకుండా ప్రభువునే చేయి పట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరమవునుగాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాను. దీనిని బట్టి యేసు ప్రభు అభిప్రాయం పేతురు ఆకాంక్షతో ఎంతో వ్యత్యాసం ఉంది. పేతురుకు శ్రమలను అనుభవించి శిలువ మరణం పొంది యేసయ్యను ఊహించుకోవటానికే పేతురుకు కష్టంగా భావిస్తుండినట్లుగా మనం చూడగలం. మరి యేసుక్రీస్తు ప్రభువు ఆత్మహత్య నుండి ఒక వ్యక్తి విరమింపజేసినట్లుగా గట్టిగా యేసు ప్రభు చేయి పట్టుకొని పేతురు యెరూషలేమునకు వెళ్ళవద్దు ప్రభు అని అభ్యంత కారణం చేసేవాడుగా మనకు కనపడతాడు. అప్పుడు యేసు పేతురును చూసి, సాతానా నా వెనుక పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావని పేతురును గద్దించాడు. యేసు ప్రభు కోపంతో కాదు కానీ తీవ్రమైన ఆవేదనతో, బాధతో పేతురును ఈ విధంగా గద్దించవలసి వచ్చినట్టుగా చూడగలం. మరి ఆ సమయంలో పేతురు సాతానును పొంచి ఉండి ప్రభువును శోధించుటకు మరి ప్రేరేపించినట్టుగా మనం చూస్తాం. సాతాను అరణ్యంలో యేసు చేతిలో అపజయం పొందినప్పటి నుండి యేసును జయించుటకు అవకాశం కొరకు సాతాను కనిపెట్టుచుండినటువంటి వాడుగా మనకు కనపడతాడు. మరి పేతురు మరి యేసు ప్రభువును ప్రేమించిన వ్యక్తి నుండే శోధన రావడం, అభ్యంతరం కలగచేయడం సాతాను ప్రణాళికగా మనం చూడగలం. పేతురు యేసును బాగా ప్రేమించాడు కూడా. యేసు కూడా పేతురుకు పరలోకపు తాళవు చెవులు ఇస్తా అని మరి ఒక భరోసాను ప్రభు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. పేతురు యేసును ప్రేమించుట వలన ఆయన మరణమును ఇష్టపడలేదు. పేతురు యేసు ప్రభును ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు మరణించటం పేతురుకు ఇష్టం లేనివాడుగా కనపడతాడు. ప్రేమించే వారి ద్వారా స్నేహితులు, తల్లిదండ్రులు, సహోదరులు, భార్య బిడ్డల ద్వారా వచ్చే శోధనలు జయించుట చాలా కష్టం. సాతానా నా వెనుక పొమ్మని ప్రభు తెలుపుటలో గల ఉద్దేశం, పేతురు నీ పని నా వెనుక ఉండి వెంబడించుటయే కానీ నాకు ముందుండి అభ్యంతరం పరచుటకు కాదని హెచ్చరించాడు. నేను ఎంచుకున్నటువంటి మార్గంలో నీవు నన్ను వెంబడించాలి కానీ నీవు ఆశించిన మార్గంలో నన్ను నడిపించుట నీ పని కాదు పేతురు అని మరి సాతానుని పారదోలి పేతురు మరలా యేసును వెంబడించేటట్టుగా
హెచ్చరించినట్టుగా మనం చూడగలం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను తన యొక్క గొప్ప సవాలుతో కూడినటువంటి మాటలను యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చుచున్నాడు. యేసును వెంబడించటం వలన శిష్యులు పొందబోవు బహుమానమును గురించి క్రీస్తు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. యేసు తన శిష్యులకు పదే పదే శిలువయాగం గురించి బోధించాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 37 నుంచి 39 వచనాల్లో, మార్కు సువార్త 8వ అధ్యాయం 34 నుంచి 37 వచనాల్లో, లూకాసు వార్త 9వ అధ్యాయం 23 నుంచి 27 వచనాల్లో మరి క్రైస్తవ జీవితం జీవించాలంటే తను తాను ఉపేక్షించుకోవాలి, అనగా తన స్వచిత్తమును విడిచిపెట్టి ప్రభువుపై ఆధారపడాలని ప్రభువు ఉద్బోధించుచున్నాడు. అహమును విడనాడి దేవుని తన హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకోవాలని, నాది అన్నది నాకు ఏమీ లేదని, నేను దేవుని వాడనని అన్నంతగా విధేయత చూపాలి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో కూడా ఒక ధనవంతుడు యేసుక్రీస్తును వెంబడించాలని వచ్చినటువంటి వాడు ఈ లోకంలో మరి ధనాన్ని ప్రేమించి మరి నిత్యరాజ్యాన్ని దూరం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. మరి పేతురు ప్రభువును అడుగుతాడు, ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుచున్నాము కదా, మాకు ఏం దొరుకుతుందంటే వారికి మీ కొరకు నిత్య జీవం అనేటువంటిది ప్రసాదించబడుతుందని వారికి ఒక భరోసాను, ఒక ధైర్యపరిచినట్టుగా మనం చూడగలం. అలాగే మరొక వ్యక్తి యేసు ప్రభును వెంబడించాలని వస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 19-20 వచనంలో, మరి అంతటా శాస్త్రి వచ్చి, బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు ఒకంత స్థలమైనను లేదన్నప్పుడు ఆ వ్యక్తి మరి వెంబడించినట్టుగా కనబడదు. అలాగే మరొక వ్యక్తి యేసు ప్రభువే నన్ను వెంబడించమని మత్తయి సువార్త 8వ అధ్యాయం 21-22 వచనాల్లో, శిష్యులలో ఒకడు, ప్రభువా, నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొని నిమ్ము సెలవిమ్మని ఆయన అడిగాను. యేసు అతన్ని చూచి, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనెదరు, నీవు వచ్చి నన్ను వెంబడించమని ప్రభువు అతనికి పిలుపునిచ్చినట్టుగా మనం చూస్తాము. కాబట్టి ప్రభువు తను తాను ఉపేక్షించుకొని తనది ఏదీ కాదని యేసు ప్రభును వెంబడించిన వారుగా ఉండాలని ప్రభు ఆశించుచున్నాడు. మరి రెండవది మనం చూసినట్టయితే తన సిలువను ఎత్తుకొని మోయాలి. దీని భావం బలి పశువు భారాన్ని మోసినట్టుగా మనము ఆ సిలువ భారాన్ని ఈ లోకంలో మనం మోయాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు. క్రైస్తవ జీవితం త్యాగపూరితమైనటువంటి సేవా జీవితముగా సేవాభారములను ఎత్తుకొని స్వచిత్తమును సుఖజీవమును విడనాడి సేవాభారమును ఎత్తుకోవాలని, అది కూడా ప్రతిరోజు అనుదినం సిలువనెత్తుకొని జీవితాంతం సేవా భారం కలిగి ఉండాలని ప్రభువు పిలుపునిచ్చుచున్నాడు. సిలువ త్యాగమునకు స్వపరిత్యాగమునకు చిహ్నంగా ఈ సిలువ ఉండినట్లుగా మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన సిలువను తాను ఎత్తుకొని ఈ భూమి మీద ఏ రోజు కూడా ప్రభువు సంతోషంగా ఆనందంగా గడిపినట్లుగా ఉండదు. అడుగడుగున ఆయనకు శ్రమలే, బాధలే, కష్టాలే మరి ప్రభువు అనుభవిస్తూ సిలువ మార్గంలో పయనించినట్టుగా మనం చూడగలం. అలాగే మూడవది మనం చూసినట్లయితే క్రీస్తును వెంబడించాలని ప్రభు ఆశిస్తున్నాడు. శిష్యులందరూ కూడా వారి వృత్తులను వదిలిపెట్టి, వారి యొక్క ఉద్యోగాలను వదిలిపెట్టి యేసు ప్రభును వెంబడించారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో, యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపుడి మెట్టునొద్ద కూర్చొని ఉన్న మత్తయ్యను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ఒక ఉద్యోగం చేసుకునేటువంటి వ్యక్తిని పిలిచాడు. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి, ఆ యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టి, రోమా ప్రభుత్వంలో ఉద్యోగాన్ని ఒక్కసారి కాదనుకొని వెళ్తే మరీ తిరిగి కావాలనుకున్నప్పుడు అది దొరకనటువంటిదిగా మనకు కనపడుతుంది. లేవి మత్తయి మరి ఉద్యోగాన్ని వదులుకున్నాడు, కానీ తన దగ్గర ఉన్నటువంటి ఆ పెన్నును తీసుకొని వచ్చి
లెక్కలు రాసేటువంటి ఆ పెన్నును తీసుకొని వచ్చి మరి మత్తయి సువార్తను రాశాడని వైస్బీ ఆ భక్తుడు తెలియపరిచినట్టుగా మనం చూడగలం. కాబట్టి యేసు ప్రభువును ఎత్తుకొని మోయడానికి శిష్యులు త్యాగం చేశారు. యేసు ప్రభువును వెంబడించినందుకు వారి అంతా కూడా ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించినట్టుగా మనం చూడగలం. ఈరోజు యేసు ప్రభువును సేవించుచున్న మనం, యేసును వెంబడించుచున్న మనం కూడా ప్రతిదినము వీటన్నిటిని ఎదుర్కొంటూ సహిస్తూ భరిస్తూ వెళ్ళేటువంటి వారంగా మనం ఉండాలి. మూడవది, క్రీస్తును వెంబడించాలనగా క్రీస్తుకు పూర్తిగా విధేయుడై ఉండాలి. ఆయన మార్గంలో వెంబడించుటయే మన పని. ఆయనను ప్రశ్నించుట మరియు మనకిష్టమైన మార్గంలో ఆయనను నడిపించుటకు ప్రయత్నించుట అది మనకు తగదు. కానీ ప్రభువు మనకు చూపించినటువంటి మార్గంలో మనం నడిచినప్పుడు మన జీవితాలు ఎంతో ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. కనుక ఆయన మార్గంలో మనం నడిచేటువంటి వారంగా ఉండాలి. మొదటిది, తను తాను ఉపేక్షించుకోవాలా, ప్రతిదినం తన సిలువనెత్తుకోవాలా. మూడవది, క్రీస్తును వెంబడించి ఆయన అడుగుజాడల్లో వెళ్ళాలి. యేసు ప్రభువును వెంబడించుటలో ఈ శ్రమలను భరించలేకపోతే, వెనక్కి వెళ్ళిపోతే సిలువలో ఎడమవైపున ఉన్నటువంటి దొంగ వలె ఆ నిత్యరాజ్యాన్ని కోల్పోతాం. కుడివైపున ఉన్న దొంగ అదే శ్రమలు అనుభవించుచున్నాడు, బాధ భరించుచున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరణు కోరినప్పుడు క్షణంలో మరి పరదైస్ అనేటువంటి మంచి స్థలానికి వెళ్ళడానికి ఆ దొంగకు సరైనటువంటి అవకాశం యేసుక్రీస్తు ప్రభుల వారు కల్పించినట్టుగా మనం చూడగలం. తర్వాత, ప్రాణంను పోగొట్టుకుని వాడు రక్షించుకొనుటకే. మరి మానవుడు తన ప్రాణంను రక్షింపగోరితే ఈ లోకంలో పోగొట్టుకుంటాడు. క్రీస్తు శకం 89వ శతాబ్దంలో క్రైస్తవులు శ్రమలు అనుభవించారు. 80 నుంచి 90 సంవత్సరాల క్రీస్తు శకంలో ప్రజలు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నారు. వారు ఉద్దేశించిన వారి విశ్వాసాన్ని విడనాట ద్వారా బహుశా వారి ప్రాణాలను రక్షించుకోవచ్చు. ఏ దినమునైనా మరణించవలసినదే, జీవంను కోల్పోవలసినటువంటిదే అని మత్తయి హెచ్చరిస్తూ ఉండినట్లుగా మనం చూస్తాం. అలనాడు అనేక మంది చెట్టు కట్టేసి మరి తారుబోసి అంటించి చంపేసినారు యేసుక్రీస్తు నమ్మినటువంటి వారిని. యేసు ప్రభు మార్గంలో నడిచినటువంటి వారిని రంపాలతో కోశారు. యేసు ప్రభు మార్గాన్ని ఎంచుకొని ఆయన బోధన విని నడిచినటువంటి వారికి ఎన్నో శ్రమలు, బాధలు వారు అనుభవించినట్టుగా మనం చూస్తాం. కానీ వాస్తవంగా మనం మరణించినప్పుడు జీవాన్ని కోల్పోతాం. హింసలలో క్రీస్తునందలి విశ్వాసం కొరకు ఒకవేళ ప్రాణం పోగొట్టుకుంటే నిత్య జీవంలో జీవించే అవకాశం మనకు దక్కుతుంది. శ్రమలను తప్పించుకొని ప్రాణమును రక్షించుకోనాలని మరొక మార్గంలో మనం పయనిస్తే ఏదో ఒక దినమున మరణించవలసినదే. అప్పుడు నిత్య జీవాన్ని మనమే పోగొట్టుకోవాల్సినటువంటి వారంగా మనం ఉంటాం. ప్రభువు కొరకు ప్రాణమును పోగొట్టుకున్నవాడు తప్పక దానిని దక్కించుకొనును. ప్రభువు మరణమును జయించాడు. నిత్య జీవం ప్రసాదించగల శక్తి యేసుక్రీస్తులో ఉంది. ఈ సాహసం చేసి చరిత్ర పుటల్లో జీవించినటువంటి వారు ఆయన శిష్యులంతా కూడా ఉండినట్లుగా మనం చూస్తాం. తల్లి తన ప్రాణం ప్రమాదంలో పడునని ఎరిగి కూడా తన బిడ్డకు జన్మనిస్తుంది. తల్లికి శ్రమ అని తెలుసు. ఆ శ్రమను భరించి మరొక బిడ్డకు జన్మనిచ్చినట్టుగా లేని ఎడల బిడ్డలు అనేవారు ఈ భూమి మీద ఈరోజు లేనటువంటి వారుగా ఉంటాడు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకోవడం వలన వానికి ప్రయోజనమేమి? ఒక ధనవంతుడు, మరి దేవుని కలిగినటువంటి ధనవంతుడు ఆస్తిని సంపాదించుకొని తన ప్రాణంతో తినుము, సుఖించుము, త్రాగుము అని తన ప్రాణముతో అంటూ ఉండగా దేవుడు రాత్రి ప్రత్యక్షమై ఈ రాత్రి నీ ప్రాణమును తీసుకుంటే నీ గతి ఏమవుతుంది అని మరి ప్రభు అతన్ని మందలించినట్టుగా మనం చూస్తాం. మానవుడు సంపాదించిన భౌతిక సిరి సంపదలు, ఆస్తిపాస్తులు, వస్తువాహనాలు ఏవీ తనతో పాటు ఈ లోకం నుండి పరలోకమునకు తీసుకొని వెళ్ళలేరు. కేవలం ఈ శ్రమలు అనుభవించడం ద్వారానే, ఈ సిలువ నిరీక్షణలో మనం నడిచినప్పుడే మన కోసం నిత్య జీవం అనేటువంటిది ఉంది.
ఆ నిత్య జీవంలో స్థానం సంపాదించుకొనుటకు మరి త్రియేక దేవుడు మనకు సహాయం చేసి శిష్యులంతా చేరి అక్కడ మన కొరకు ప్రభు స్థలం సిద్ధపరిచాడు. ఆ స్థలానికి చేరాలంటే ఈ భూమి మీద ఈ సిలువలో నడవలసినటువంటిదే, ఈ శ్రమలలో పాలిభాగస్తులు కావలసినటువంటిదే. అప్పుడే మనకు ప్రభు తన రాజ్యంలో స్థానాన్ని, అవకాశాన్ని కల్పించేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి సిలువ నిరీక్షణలో యేసు ప్రభు ఏ విధంగా నడిచాడో మనమైన అడుగుజాడల్లో నడిచి మరి మనం కూడా నిత్య రాజ్యాన్ని చేపట్టే వారంగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ మరొకసారి దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకం పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవానికే స్తోత్రములు. మరొక పర్యాయం మా తండ్రి, మా ప్రభా సిలువ నిరీక్షణలో మీరు ఇచ్చినటువంటి అంశాన్ని బట్టి నీకు స్తోత్రములు. శిష్యులు ఎలాగో నడిచారో, మీరు ఎలాగో నడిపించారో, మీరు శిష్యులకు ఉద్బోధించినటువంటి మాటలు తండ్రి, మీరు ముందు వెళ్తూ ఉండగా శిష్యులు నిన్ను వెంబడించాలని మీరు ఆశపడ్డారు. కానీ నీ ముందుకొచ్చి అభ్యంతర కారణముగా ఉండకూడదని నీవు శిష్యులను సిద్ధపరిచినందుకై మీకు స్తోత్రములు. ప్రభా నా తండ్రి, సిలువలో మీరు పడిన బాధలన్నిటినీ స్మరణ చేసుకుంటూ కొన్ని నిమిషాలు మాట్లాడాం తండ్రి. మరి ఎవరు శ్రమలు అనుభవించుచున్నారో వారంతా ధన్యులని మేము నమ్ముతున్నాం ప్రభువా. ఒకానొక దినమున నిత్య జీవం అనేటువంటి సహాయాన్ని మీరు అందించేటువంటి దేవుడుగా ఉన్నందుకై మీకు స్తోత్రములు. అందరం అక్కడ చేరవలసినటువంటి వారమే. ఈ లోకంలో అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లినైనను తండ్రినైనను విడిచినటువంటి వాడు మరి పరలోకంలో వీరందరినీ కూడా అక్కడ సంపాదించుకుంటారని నీ వాక్యం సెలవిచ్చుచుంది తండ్రి. మరి సిలువ యాగంలో అందరి మండల కాలంలో ఎంతమంది నాయనా శ్రమలు అనుభవించుచున్నారో, బాధలు, కష్టాలు, శోధనలు భరించుచున్నారో తండ్రి, వారందరినీ ఉదయకాల సమయమున దర్శించి వారిని జ్ఞాపకం చేసుకొని వారి అవసరతల అక్కర్లలో నీ సహాయంనిచ్చే దేవుడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ మరొకసారి ఉదయకాల శుభ దిన ఆశీర్వాదాలు మీరు మాకు కలుగజేసి కాపాడి మహింపొందమని మరొకసారి నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క శుభ దీవెన ఆశీర్వాదం, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి సమాధానం సదా త్రియేక దేవుడు మనకు తోడయుండును గాక. ఆమెన్.